నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాము. పూర్వం మనుషులు బంధాలకు విలువ ఇచ్చేవారు. ఎంత కష్టం వచ్చినా బంధాన్ని నిలబెట్టుకునేవారు. తర్వాత కాలం మనుషులు ప్రాక్టికల్ స్వలాభం కోసం బంధాలు కొనసాగించారు. ఇప్పుడంతా ప్రొఫెషనల్ అయిపోయారు. అవసరం ఉంటేనే బంధాలు కలుపుకుంటున్నారు. పనికిరాని వారితో తిరిగిన వారిని అందరూ పనికిరాని వారిగానే చూస్తారు. తాటి చెట్టు కింద పాలు తాగినప్పటికీ కళ్ళు తాగినట్లుగానే అందరూ భావిస్తారు. మనం చిరునవ్వుతో పలకరించే చిన్ని పలకరింపు ఒకరికే రోజంతా మధుర స్మృతులను మిగిలించవచ్చు. కొంతమందికి రోజుకు కావాల్సిన శక్తిని అందించవచ్చు. నూతన విలువల్ని పెంపొందించవచ్చు. మన చిరునవ్వుకు ఇంత శక్తి ఉంటే దానిని ఎందుకు ఉపయోగించకూడదు? భార్యాభర్తల బంధంలో సమానమైన బాధ్యతలు ఉంటాయి. కుటుంబ భారం తండ్రిది. భార్య భర్త తీసుకొని వచ్చే జీతంలో నెల రోజులు ఎలా గడపాలో ఆలోచిస్తుంది. తనని నమ్మి వచ్చిన భార్యకి ఏమీ చేయలేకపోతున్నా అన్న బాధ కంటే తమ పిల్లలైనా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకునే మధ్యతరగతి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. సచ్చినంత నవ్వితే పిచ్చివాడంటారు. తనివి తీరా ఏడిస్తే పిరికివాడంటారు. మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడంటారు. జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు. తెలిసి తెలియనట్లుంటే తెలివి లేదంటారు. కలువుగోలుగా మాట్లాడితే పొగరుబోతని అంటారు. ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు. నలుగురిలో ఉంటే తిరుగుబోతు అంటారు. మౌనం వహిస్తే చేతగానివాడు అంటారు. కాదని వాదిస్తే అతివాది అంటారు. ఏదేమైతే నాకేంటిలే అని ఊరుకుంటే స్వార్థపరుడు అంటారు. ఎలా బ్రతకాలో ఎరుకయ్యే లోపు చితికిపోతుందేమో ఈ బ్రతుకు. లోకమంతా మెచ్చుకొని విధంగా ఉంటే మనము చచ్చినట్లు బ్రతకడమే. ఒక్కోసారి నువ్వు ఒంటరివి అవ్వచ్చు, అయినా యుద్ధం చేయాలి. నా అనుకున్న వారు నీతో ఉండకపోవచ్చు, అయినా సరే పోరాడాలి. నా ఒంటరితనమే నీ బలం అవ్వాలి. నీ చేతిలో ఉన్న ఆయుధం సహకరించకపోవచ్చు. రూపాయి కోసం ఏడ్చిన రోజులు చూశాను. 1,00,000 రూపాయలు ఇవ్వగలిగే రోజులు చూశాను. అందరూ నా చుట్టూ ఉన్న రోజులే చూశాను. నేను ఒంటరిగా ఉన్న రోజులు చూశాను. మనిషిలో మానవత్వాన్ని చూశాను. అదే మనిషిలో మోసాన్ని చూశాను. అందుకే డబ్బు శాశ్వతం అనే భ్రమ నాకు లేదు. అందుకే నేను మనిషిని మనిషిగా చూడటానికి మరియు వారికి విలువ ఇవ్వటానికి కారణం. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏమనుకుంటున్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే.